కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. అంతకంతకు కూడా ఇక్కడ వరద ఉధృతి పెరుగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపుగా 70 గేట్లను పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. కనివిని ఎరుగని రీతిలో గడిచిన సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇంత వరద ఉధృతిని మనం చూసి ఉండకపోవచ్చు. మొదటిసారిగా ఇక్కడ ఈ స్థాయిలో వరద ఉధృతి కనిపిస్తుంది. మొత్తంగా మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక్కడ మరోవైపున మనం చూస్తే కనుక వరద ఉధృతిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇన్ఫ్లోస్ చూస్తే దాదాపుగా 9 లక్షల వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయానికి దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఉన్న ఇన్ఫ్లోస్ ఇప్పుడు దాదాపుగా 8,56,000 పైగా క్యూసెక్లు చేరుకుంది. అదేవిధంగా అవుట్ఫ్లోన్ సైతం అంతే స్థాయిలో కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో మనం చూడొచ్చు విజువల్స్లో. ఏదే రైల్వే సంబంధించిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఉందో ఈ బ్రిడ్జి మీద నుంచి ఇదే విధంగా వెళ్ళే రైల్వేకి సంబంధించిన ఫ్లైఓవర్ అంతకంత కూడా వంతెనకి సంబంధించి అంచు వరకు కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి. మరి ఈరోజు కూడా దాదాపుగా మనం చూస్తే కనుక ఇప్పుడు దాదాపుగా 8,56,000 క్యూసెక్కుల పైన వరద నీరు ఇన్ఫ్లోస్గా వస్తుంది. అదే కిందికి వదులుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ఇన్ఫ్లోస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఈరోజు రాత్రికి వస్తుందని చెప్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక రేపు ఉదయానికి 12 లక్షల వరకు కూడా చేరుకుంటే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘాట్లు పూర్తిగా స్నానపకట్టాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఈ బోర్డులు ప్రమాద హెచ్చరికగా పెట్టడం జరిగిందో ఈ ఏదైతే ఘాట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఘాట్లు ఉండే ప్రాంతంగా మనం చెప్పుకోవాలి. ఈ ఘాట్లన్నీ కూడా పూర్తిగా స్నానపకట్టాలన్నీ పూర్తిగా మునిగిపోవడం జరిగింది. మరోవైపున ప్రజలందరూ కూడా ఇక్కడ ఉధృతి పెరగడంతో ఈ ప్రకాశం బ్యారేజ్ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వీటిని వీక్షించేందుకు రావడం జరుగుతుంది. మరోవైపున ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి కృష్ణాకి మరింత వరద వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ఉధృతి కనుక పెరిగితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మనం చవి చూడాల్సి ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మనం చూస్తే కనుక ఏదైతే ఈ ఇక్కడ మనకు కనిపిస్తుందో బ్రిడ్జ్ కనిపిస్తుందో ఏదైతే ఈ ట్రైన్కి సంబంధించిన బ్రిడ్జ్ కనిపిస్తుందో అక్కడ మనం చూస్తే కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితులు మన విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ స్థాయిలో వరద ప్రవహిస్తోంది. అంచు వరకు కూడా వరద వచ్చిన పరిస్థితి. ఇదే విధమైన ఇన్ఫ్లోస్ ఇంకా పెరిగితే కనుక అంటే ప్రస్తుతం 8,56,000 పైగా ఉన్న క్యూసెక్కులు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు చేరితే కనుక దాదాపుగా రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్ కూడా అంచు వరకు కూడా ఈ ట్రాక్ మీద నుంచి నీళ్లు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్పుడు పూర్తిగా రైలు రాకపోకలన్నీ కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం మనం చూస్తే కనుక కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రైళ్లను పాక్షికంగా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే కనుక రైల్వే బ్రిడ్జ్ కూడా ప్రమాదకరంగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతటి స్థాయిలో వరద ఉధృతి ఎప్పుడు కూడా కృష్ణమ్మకు ఇటీవల కాలంలో రాలేదు. ఈ నేపథ్యంలోనే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా 70 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈ వరదకు ఉధృతి కనుక మరింత పెరిగితే రేపు ఉదయానికి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున కృష్ణా కరకట్ట ప్రాంతంలో దాదాపుగా 12 లక్షల క్యూసెక్కులకు వరకు కూడా తట్టుకునే విధంగా రిటైనింగ్ వాల్ను గత ప్రభుత్వం నిర్మించిన నేపథ్యంలోనే కృష్ణలంక వాసులు కానీ రాణీనగర్ వాసులు కానీ చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ప్రస్తుతం భారీ వర్షానికి భారీ వరదలకు ఎగువ నుంచి అంటే బుడమేరు నుంచి వచ్చి అక్కడ ఏర్పడిన బుడమేరు వంతెన దగ్గర ఏర్పడిన గండి కారణంగా ఆ ప్రాంతం అయోధ్య నగర్ కానీ అదేవిధంగా సింగనగర్ ప్రాంతం కానీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరద కనుక పెరిగితే మరింత ఉధృతమైన పరిస్థితులు ఉన్నాయనేది మనం భావించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ప్రస్తుతానికైతే 2వ ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతుంది. దాదాపుగా 9 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు ఇప్పుడు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే అదే స్థాయిలో కిందకి కూడా దిగువకి అదేవిధంగా ఇన్ఫ్లోస్ని వచ్చిన దాన్ని వచ్చినట్టు వదులుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అంటే ఇటీవల కాలంలో మనం చూడలేదు. దాదాపుగా 2009లో ఈ స్థాయిలో 2019లో దాదాపుగా మనం చూస్తే 8 లక్షల క్యూసెక్కుల నీరు కిందకి రావడం జరిగింది. ఇన్ఫ్లోస్ కానీ అవుట్ఫ్లోస్ కానీ ఆ తరువాత ఇంతటి స్థాయిలో దాన్ని మించిన స్థాయిలో ఇప్పుడు ఈ ఇన్ఫ్లోస్ పెరిగాయని చెప్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మకు వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెరుగుతున్న వరదను తట్టుకునే విధంగా ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ అధికారులు మొత్తం 70 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా అంచు వరకు కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఈ వరద నీరు ఉధృతి కనుక పెరిగితే మరింత
ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ కిందకి ఇన్ఫ్లోస్ వదులుతున్నారనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫ్లోస్ మరింత పెరిగితే కనుక విజయవాడ నగర శివార్ల ప్రాంతానికి మాత్రం ముప్పు తప్పే అవకాశాలు అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి. ఓకే వినాయక్. మాట్లాడతా